వ్యాస మహర్షి ఆయన ఆరాధనగా మొదలెట్టినటువంటి గురు పూర్ణిమ మహోత్సవం ఒక పర్వదినం. ఈ గురువుని ఎవరైతే నమస్కరించుకొని చక్కగా ఒక్కరోజు పరతత్వమే గురువు అని, గురువే పరతత్వం అని ఎవరైతే భావిస్తారో తర్వాత అతడికి కర్మశేషములు ఉండవు. కర్మ అనుభవిస్తేనే ఖర్చు అవుతుంది, లేకపోతే అలా ఉంటుంది. లేదా కర్మ మొత్తం ఒక చోట క్షణంలో నశించాలి. అది అలా ఉండగా ఎన్ని జన్మలెత్తినా మళ్ళీ కర్మ చేస్తూ ఉండడం చేత అది నిరంతరంగా ఉంటుంది. ఈ పరతత్వాన్ని భావించడం చేత ఎన్ని జన్మల కర్మైనా తక్షణమే అది నశిస్తుంది, మిగలదు. తద్వారా పునర్జన్మ హేతు ఉండదు. హేతువు లేకపోవడం చేత పునర్జన్మ ఉండదు. అది గురుతత్వం. నేడు ఈ తత్వాన్ని గుర్తించినటువంటి ఈ భారతదేశం మానవ జాతికి గురుస్థానంలో ఉంది. గురువు ఎవడో గుర్తించిన దేశమే లోకానికి గురువు. అది మనం మరవరాదు. ఈ గురువుని అంటే భారతదేశాన్ని, దీన్ని మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాం, ఎలా జీవిస్తున్నాం అనేది అది ఆత్మ పరిశోధన చేసుకోవాల్సిన ప్రశ్న. దానికి చాలా వేదాంగములు శాస్త్రములు అన్నీ చదవలసిన పని లేదు. అంతఃకరణ శుద్ధితో ఎవరైనా తనకున్న పరిజ్ఞానంతో, తనకున్న వివేకంతో ఈ శోధన చేసుకుంటే దాని అనుగ్రహం చేత సత్యం బోధపడుతుంది. శాస్త్రములు ఈ సత్యాన్ని గురించి చెప్తాయి. బుద్ధి బాగా బలమైన వారి కోసం ఏర్పడినటువంటి శాస్త్రములు ఎన్ని జన్మలు చూసినా పూర్తి కాదు వాటి చదువు. కాబట్టి భగవంతుడిని మనం గురువుగా, శివయేవ గురువు అంటే అర్థం ఏంటంటే శివతత్వంలో త్రిమూర్తులు లయిస్తారు కాబట్టి అది గురువు. ఎవరికి గురువు? మన భూలోకానిగా, ఒక మతస్థులుగా కాదు, బ్రహ్మాండానికి గురువు. కాబట్టి శివయేవ గురువు, శివతత్వం గురువు ఎవరికై ఉంటుంది? అన్ని లోకములకు అతీతమైనటువంటి స్థానంలో ఉంటే అన్ని లోకానికి అతడి గురువు అని అర్థం. త్రిమూర్తులు కూడా అతడే, లోకములన్నీ కూడా అట్టి గురువుని ఆశ్రయించడం చేత బ్రహ్మాండంలో అన్ని లోకములను, అన్ని కర్మభోగ స్వరూపమైనటువంటి స్థానములను అధిగమించి దాటి పైకి వెళ్ళి